అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన విద్యా వ్యవస్థ ఓ పెద్ద మార్పు ముంగిట నిలబడి ఉంది. దీనికి కారణమేంటంటే టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పులు. ఆలోచించండి, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు మన పిల్లల భవిష్యత్తును, మన సమాజం ఎలా ఉండబోతోందో కూడా నిర్ణయిస్తాయి. అయితే ఒక ప్రశ్న, 21వ శతాబ్దంలో ఒక గొప్ప పాఠశాల అంటే ఏంటి? దేన్ని బట్టి మనం దాన్ని గొప్పది అని చెప్పగలం? పెద్ద పెద్ద బిల్డింగులు, ఎక్కువ పాస్ పర్సెంటేజాలా, లేకపోతే రేపటి ప్రపంచానికి విద్యార్థులను నిజంగా సిద్ధం చేసే ఆలోచనా విధాలమా? సరే, దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రోజున ఎడ్యుకేషన్ లీడర్స్ తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, వేసే ప్రతి అడుగు రాబోయే తరాల విద్యావ్యవస్థను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, నిజానికి ఇదొక అద్భుతమైన అవకాశం కూడా. సరే, ముందుగా మనం ఫ్యూచర్ క్లాస్ రూమ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ చదువును ఏ రేంజ్లో మార్చేయబోతోందో ఆ వాతావరణాన్ని ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఇకపై ఆ అందరికీ ఒకే క్లాస్, ఒకే పాఠం అనే పద్ధతి ఉండదు. ప్రతి స్టూడెంట్కి వాళ్ల సొంత స్పీడు, వాళ్ల సొంత స్టైల్ ఉంటుంది. మరి ఏఐ ఏం చేస్తుందంటే ప్రతి విద్యార్థి అవసరాలను బట్టి పాఠ్యాంశాలను అదే మార్చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి వాళ్లకు మాత్రమే ప్రత్యేకమైన ఒక లెర్నింగ్ జర్నీ మొదలవుతుందన్నమాట. చాలామంది అనుకుంటారు ఏఐ టీచర్ల ఉద్యోగాలు తీసేస్తుందని. కానీ ఇక్కడో అద్భుతమైన విషయమేంటంటే ఏఐ టీచర్లకు పోటీ కాదు, వాళ్లకొక పవర్ఫుల్ అసిస్టెంట్ లాంటిది. అటెండెన్స్ తీసుకోవడం, పేపర్లు దిద్దడం, ఇలాంటి పనులన్నీ ఏఐ చూసుకుంటుంది. అప్పుడు టీచర్లేం చేస్తారు? వాళ్ల పూర్తి సమయాన్ని, ఎనర్జీని స్టూడెంట్స్తో కనెక్ట్ అవ్వడానికి, వాళ్లకు స్ఫూర్తినివ్వడానికి, ఒక మెంటార్గా ఉండటానికి ఉపయోగించొచ్చు. ఇంకో ముఖ్యమైన మార్పు, ఇకపై కేవలం పరీక్షల్లో మార్కులను బట్టి స్టూడెంట్స్ని జడ్జ్ చేసే రోజులు పోతాయి. ఎందుకంటే ఏఐ ప్రతి స్టూడెంట్ ప్రోగ్రెస్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ ఇంకాస్త సాయం కావాలి అనేదానిపై చాలా క్లియర్ రిపోర్ట్స్ ఇస్తుంది. దీంతో టీచర్లు ప్రతి ఒక్కరిపై వ్యక్తిగతంగా దృష్టిపెట్టి వాళ్లకు కావలసిన సపోర్ట్ ఇవ్వగలరు. సరే, ఇక్కడ చూడండి, ఈ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎడంవైపు చూస్తే సాంప్రదాయ పాఠశాల అంటే అందరికీ ఒకటే సిస్టమ్, బట్టి చదువులు, పరీక్షలకే ప్రాధాన్యత. కాని కుడివైపు చూడండి, ఇదే భవిష్యత్ పాఠశాల. ఇక్కడ ప్రతి ఒక్కరిపై స్పెషల్ కేర్ ఉంటుంది, ఆలోచించే విధానాన్ని నేర్పిస్తారు, నిరంతర ఎదుగుదలా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా టీచర్ ఒక లెక్చరర్లా కాకుండా ఒక మెంటర్లా ఉంటారు. ఈ మార్పే కదా మనకు కావాల్సింది. అయితే ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉంది కదా అని సరిపోదు. ఇది కేవలం ఒక టూల్ మాత్రమే. దీన్ని సక్సెస్ఫుల్గా వాడాలంటే బలమైన నాయకత్వం ఎంత అవసరమో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, స్కూల్కి కొత్త కంప్యూటర్లు కొనడం వేరు, వాటితో రేపటి భవిష్యత్తును నిర్మించడం వేరు. మొదటిది కేవలం ఒక టెక్నికల్ చాయిస్, కానీ రెండోది అది ఒక లీడర్షిప్ చాయిస్. అంటే ఇది కేవలం టెక్నాలజీని వాడటం గురించి కాదు, మనమే భవిష్యత్తుకు దారి చూపించడం గురించి. ఇక్కడొక కీలకమైన పాయింటుంది. ఈ రోజున ఏ పాఠశాలలైతే ధైర్యంగా ముందడుగు వేసి ఏఐని తమలో భాగం చేసుకుంటాయో అవే రేపటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి లీడర్స్గా నిలుస్తాయి. ఇది కేవలం ఊహ కాదు, జరగబోయే వాస్తవం. మరి ఈ నాయకత్వ నిర్ణయం తీసుకోవడం వల్ల స్కూల్ యాజమాన్యాలకు లాభమేంటి? చూడండి, మొదటిగా స్టూడెంట్స్ని ఏఐ ఉన్న ప్రపంచానికి సిద్ధం చేసినట్టవుతుంది. రెండోది, కొత్తగా ఆలోచించే బెస్ట్ టీచర్స్ని మనం ఆకర్షించగలుగుతాం. మూడోది, స్కూల్ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన సంస్థ ఫ్యూచర్ ప్రూఫ్ అవుతుంది. సరే, ఇక్కడితో ఒక చివరి చాలా ముఖ్యమైన ప్రశ్నకు వస్తున్నాం. ఇంతసేపు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయమేంటంటే ఆ భవిష్యత్తులో మన పాఠశాల స్థానం ఎక్కడ ఉండబోతుంది? ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పు అనేది ఎప్పుడో చాలా ఏళ్ల తర్వాత వచ్చేది కాదు. నిజానికి ఆ భవిష్యత్తు ఇప్పటికే మొదలైపోయింది. ఈ గొప్ప అవకాశం మన కళ్ల ముందే ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది ఇప్పుడే. చూడండి, విద్యారంగం యొక్క భవిష్యత్ ఈరోజే నిర్మించబడుతోంది. అసలు ప్రశ్న ఏంటంటే దాన్ని నిర్మించేది ఎవరు? ఈ మార్పుకి నాయకత్వం వహించేది ఎవరు? ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే ఈ అంశాన్ని ఇక్కడితో ముగిద్దాం.